ఈ ఆగస్టు 11వ తారీఖున 879.50 అడుగులు అంటే 880 అడుగులు దగ్గర ఆగస్టు 11వ తారీఖునే నీళ్లు వచ్చినాయి. అవకాశం ఉన్నా కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కిందకు రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు సరిపడా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడుకు మనసు రాలేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, క్రిటికల్ పాయింట్. ఎందుకనంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేయాలి అని అంటే 880 అడుగులు ఉంటే 44,000 ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీతో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కిందికి వదలొచ్చు. నీటి మట్టం తగ్గే కొద్దీ అంటే 880 అడుగుల నుంచి నీటి మట్టం తగ్గే కొద్దీ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి తగ్గుతూ పోతుంది. 854 అడుగులకు శ్రీశైలంలో నీళ్లు ఎప్పుడైతే పడిపోతాయో ఆ 854 అడుగులు కిందికి పోతే అసలు నువ్వు ఇవ్వాలనుకున్నా కూడా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వలేవు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే ఈ రోజు శ్రీశైలం నుంచి ఎడాపెడా తెలంగాణ వాళ్ళు కరెంటు, ఆంధ్రాలో ఉంటూ చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచించకుండా మరోవైపున కరెంటు జనరేషన్ 48,000 క్యూసెక్కులు డ్రా చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో చూస్తే కేవలం 7,000 క్యూసెక్కులు మాత్రమే ఇన్ఫ్లో ఉంది. మరో వంక ఎల్నినో అంటారు, కరువు అని కనపడతా ఉంది. సెప్టెంబర్ 15 దాకానే వర్షాలు పడతాయి. సో జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టు కూడా అయిపోవస్తా ఉంది. 48,000 క్యూసెక్లు అవుట్ఫ్లో, 7,000 క్యూసెక్లు ఇన్ఫ్లో. నికరంగా చూస్తే దాదాపుగా 3.5 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్నాయి. ఇదే మాదిరిగా వర్షాలు పడని పరిస్థితి, డెఫిసిట్ రెయిన్స్ కొనసాగుతాయి. 3 వారాల్లోనే శ్రీశైలం రిజర్వాయర్ లోని నీటి మట్టం 854 అడుగులు దిగువకు చేరిపోతుంది.